మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్యులకి, తోటి శాసనసభ్యులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ జనహిత పాదయాత్రకి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు, మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈరోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం. మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. మరి వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మనం చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారానా ప్రచారం చేసుకుంటారు. మనం బారానా కన్నా ఎక్కువ చేసిన చారానా ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు వస్తాయి. ఇంకొకటి యూరియా అని ఇందాక మా అన్న అంటుంటే గుర్తొచ్చింది. ఎట్లున్నారంటే యూరియా లేదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డుకి పంచాయతీ చేస్తున్నారు. నిన్ననే రాయపర్తిలో ఒక బీఆర్ఎస్ డైరెక్టర్ 20 బస్తాల యూరియా ఇంట్లో పెట్టుకుండు. అంటే అది చేసేది వాళ్ళే, మళ్ళా దొంగల లెక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే, లేదని ప్రచారం చేసేది వాళ్ళే. ఆ దొంగలను నమ్మకండి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. మనం అందరం కలిసి కొట్లాడదాం. ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీకోసం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డోర్నకల్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు జనహిత పాదయాత్ర ఇల్లంద నుండి మనం దాదాపు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసుకుంటూ గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనమందరం దాదాపు 4 గంటల నుంచి 8 గంటల వరకు మనము నిరీక్షణ చేసుకుంటూ మన గౌరవ సభ్యుల కొరకు వెయిట్ చేసుకుంటూ ఈ పాదయాత్ర నిజంగా కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోయే యాత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం కార్యక్రమం, ప్రతి పేదోడి ఇంట్లో 3 పూటల సన్న బియ్యం వండుకొని తింటున్నాం. అందుకే ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది మన ప్రభుత్వం మీద.
అందుకే మనం చూసాం కాంగ్రెస్ పార్టీ జనాల్లో బాగా పుంజుకుంటా ఉంది. మనం చూసాం గత ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండు. అంత నడిచినా కూడా మనకు కేవలం 100 ఎంపీ సీట్లే వచ్చినాయి. ఎందుకు తగ్గిందో మీకు తెలుసా? బీజేపీ పార్టీ నోట్ జోరీ మీద ఎగబడతా ఉంది. ప్రజల్లో విశ్వాసం కలగలేకపోతా ఉంది. కేవలం ఓట్ల ద్వారా గెలవాలని చెప్పేసి ఓటు చోరీకి పాల్పడి మనల్ని కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేస్తా ఉంది. అదే విధంగా వారందరూ రిలీజియస్ రాజకీయాలు చేసుకుంటూ ముస్లింలకు హిందువులకు మధ్య ఎడం పెట్టుకుంటూ చిల్లర రాజకీయాలు చేసుకొని వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు 3వసారి. ఈసారి మనందరం ఏకమవుదాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. మీరు మా కొరకు కష్టపడి దాదాపు 50,000 పైచిలకు మెజార్టీతో మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మీ వంతు, మీ కొరకు మేము హర్నిశలో కృషి పడతాం. అదే విధంగా మీ ఎలక్షన్ల కొరకే మన ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు వచ్చి మీ కొరకు ప్రచారం చేయడానికి మీ కొరకు మేము నిలబడుతున్నాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి వారు ఈ రోజు ఈ పాదయాత్రను కంకణబద్ధేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి మనకున్నటువంటి నాయకులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మాది. అదే విధంగా రాబోయే 2029 ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేసేంత వరకు మనం అందరం ఏకమవ్వాలి అని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! మురళీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మరి మా శ్రేయభిలాషి మహేష్ అన్నకు, అలాగే పెద్దలు అమ్మ మీనాక్షి నటరాజన్ గారికి, మరి రేవంత్ అన్నకు, మరి మన మంత్రి కొండా సురేఖ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు వర్ధన్నపేట వివిధ కాన్స్టిట్యూన్సీ వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భీమ్ నరేందర్ అని ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మీరు ఒకటే మాట అడుగుతున్నా, ఇలా రేవంత్ అన్న ముఖం చూడాలి, అమ్మ ముఖం మీనాక్షి నటరాజన్న ముఖం చూడాలి, రేవంత్ అన్న రేపు మహేష్ అన్న ముఖం చూడాలి, ఆడ రాహుల్ గాంధీ